వాళ్ళు తప్పులేదు, వీళ్ళు బాండ్స్ అమ్మారు, వాళ్ళు తీసుకున్నారు. బట్ అమ్మేవాళ్ళది జరిగిన ఫాల్ట్ అది. దాని మీద యాక్చువల్గా రేపు డీటెయిల్గా డిస్కస్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా అర్బన్ అథారిటీస్ మరొక వర్క్ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి హౌసెస్ కట్టే ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నారు. అవి కూడా డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి. వాటికి కూడా ఈరోజు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. దాని మీద కూడా యాక్చువల్గా సీఎం గారితో డిస్కస్ చేసి దాని మీద డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఇక్కడ ఒకటే, ఎక్కడైనా ఒక మున్సిపాలిటీ అన్నా, నగర పంచాయతీ అన్నా, లేదా కార్పొరేషన్ అన్నా ప్రజలు కోరుకునేది చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫస్ట్ రోడ్లు లేని ఇంటికి పోలేరు. తర్వాత తాగటానికి నీళ్లు, తర్వాత డ్రైన్స్, ఎలక్ట్రిసిటీ, ఈ 4 మినిమం. తర్వాత ఇంకా పార్కులు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అదర్ యాక్టివిటీస్ అన్నీ చేయటం. ఈ 4 స్ట్రెంథన్ చేయటం కోసమే ఈ అర్బన్ అథారిటీస్ని పెట్టారు. అయితే దీంట్లో మనీ కూడా వేరే వాటికి డైవర్ట్ చేశారంటే అసలు గత ప్రభుత్వానికి అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు. నిజంగా మన రాష్ట్రంలో 2014 నుంచి 19 దాకా మేము కొన్ని ప్రాజెక్టులు వచ్చేసాం. ఒకటి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి 5,300 కోట్లు తెచ్చాం. అది 2019 ఫిబ్రవరిలో శాంక్షన్ అయింది. దానికోసం 2 సంవత్సరాలు ట్రై చేసి తెచ్చాం. 5,300 కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 2019 ఫిబ్రవరి. 5,300 కోట్లు మన 30వ తేదీకి టైం అయిపోయింది. దాంట్లో ఖర్చు పెట్టింది కేవలం 240 కోట్లు. అంటే వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఖర్చు పెట్టారు. దానికి బిల్స్ ఇవ్వాలంటే మ్యాచింగ్ ఫండ్ ఖర్చు పెట్టాలా, మ్యాచింగ్ ఫండ్ ఖర్చు పెట్టకుండా దాన్ని వదిలేశారు. అసలు నిజంగా దారుణం. అసలు ఆ ప్రాజెక్టు కానీ మొత్తం ఖర్చు పెట్టుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్లో 50% మున్సిపాలిటీస్కి ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినది. అది తెచ్చిందే రోడ్డు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్. 50% మున్సిపాలిటీస్కి బ్రహ్మాండంగా క్లాస్ 1 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినది. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టుని ఎక్స్టెండ్ చేయమని యాక్చువల్గా లెటర్ రాసాము. ఎక్స్టెండ్ చేయొచ్చని కూడా చెప్పారు. అదేవిధంగా అమృత్ 1, అమృత్ 2 2 ఉన్నాయి. అవి కూడా డ్రింకింగ్ వాటర్ వాటి కోసం తెచ్చినవి. అమృత్ 1 కూడా అయిపోయి అమృత్ 2 వచ్చింది. అమృత్ 1 కూడా పూర్తిగా వాళ్ళ. అమృత్ 2 అయితే అసలు ప్రాపర్గా స్టార్ట్ చేయాల. అవి స్టార్ట్ చేస్తే ఈ రాష్ట్రంలో చక్కగా ఎవరికి నీటి ఇబ్బంది ఉండేది కాదు. అవి వదిలేసింది ప్రభుత్వం. వీటన్నిటికంటే కూడా 15th ఫైనాన్స్లో పర్ హెడ్ ఇంతని యాక్చువల్గా ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్. జనరల్గా 6 monthsకి ఒకసారి ఇస్తారు. 2023-24 ఫస్ట్ 6 monthsకి 500 చిల్లర కోట్లు ఇచ్చారు. దానికి మ్యాచింగ్ వేయలేదు. అది ఖర్చు పెట్టి బిల్ సబ్మిట్ చేస్తే 2023 సెప్టెంబర్ నుంచి మొన్న మార్చి దాకా ఇంకొక 550 కోట్లు వచ్చేది. మళ్ళీ ఈ మార్చి నుంచి ఇప్పుడు దాకా 550 కోట్లు వచ్చింది. అంటే 1,100 కోట్లు. 2023 మార్చి నుంచి సెప్టెంబర్ దాకా తీసుకున్న డబ్బులకి బిల్స్ ఇవ్వాల. అంటే అది ఖర్చు పెట్టాల, ఆ డబ్బులు డైవర్ట్ చేశారు. అన్నీ డైవర్టే. దాంతో ఈరోజు 1,100 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవాళ పెండింగ్ పడి ఉంది. ఇలా యాక్చువల్గా ఈ మున్సిపల్ శాఖలో ఫైనాన్షియల్ పొజిషన్ ఇది. దానికే నిన్న సీఎం గారితో కూడా కొంత డిస్కషన్ చేయడం జరిగింది. మళ్ళీ సీఎం గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా డిస్కస్ చేసి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు దాన్ని బ్యాక్ తీసుకోవటం, అదేవిధంగా ఏదైతే మనకు 15th ఫైనాన్స్ నుంచి రావాలో దానికి వచ్చే విధంగా చేయటం, అమృత్ ఆ వర్క్స్ అన్ని టేకప్ చేయటం, వీటితోటి టిట్కో హౌసెస్ ఆ రోజు ఎంతో వేగవంతంగా షీర్వాల్ టెక్నాలజీ భారతదేశంలో ఎక్కడా ఎవరు కట్టని విధంగా హై క్వాలిటీ హౌసెస్ కట్టాం. దాదాపు 9 లక్షల హౌసెస్ని అప్పుడు శాంక్షన్ చేసాం. మొత్తం అర్బన్ ఏరియాలో 11 లక్షలు శాంక్షన్ చేస్తే అందులో 2 లక్షలు వచ్చి ఎవరికైతే సొంత స్థలాలు ఉన్నాయో వాళ్ళు కట్టుకుంటే 2.5 లక్షలు ఇచ్చే ప్రోగ్రాం. 9 లక్షలు వచ్చి టిట్కో హౌసెస్. అయితే వాటిలన్నింటినీ మేము కేవలం 1.5 yearలోనే బ్రహ్మాండంగా కంప్లీట్ చేసాం. అయితే అవన్నీ కూడా వదిలేశారు. అంతేకాకుండా
₹1,00,000 అవి కట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా, వాళ్ళు అడుగుతున్నారు. వీటన్ని మీద డెసిషన్ తీసుకోవాల్సిన ఇది ఉంది. త్వరలో సీఎం గారితో కూర్చొని డిస్కస్ చేసి డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది.